రాష్ట్రాలపై భానుడు తన ప్రచండ రూపాన్ని చూపిస్తున్నాడు. సూర్యుడి భగభగలకు ప్రజలు వెలువెల్లాడిపోతున్నారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వేసవి ప్రారంభంలోనే మండుతున్న ఎండలు తిరుపతి వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి చివరి వారం నుంచే ఎండలు తీవ్రం కావడంతో పాటు ఏప్రిల్ మొదటి వారంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదు కావడంతో ప్రజలు వీధుల్లో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది బయటకు వస్తున్నప్పటికీ ఉదయం 11 గంటల దాటిన లోపుగానే తమ ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు పూర్తయినప్పటికీ యథావిధిగా పాఠశాలలు మాత్రం నడుస్తుండడంతో పాఠశాలకు వెళ్ళడానికి కూడా విద్యార్థులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే పరీక్షలు పూర్తి చేశారు. మిగతా కింది స్థాయి పిల్లలకు మాత్రం ఇంతవరకు పరీక్షలు మొదలు కాకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక తిరుపతి నగరానికి సంబంధించి ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఉపాలయాలకు వస్తున్న భక్తులు కూడా గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా కింద ఉన్న దేవాలయాలను సందర్శించుకునేవారు. కానీ ఈసారి ఎండ తీవ్రతల దృష్ట్యా వారు నేరుగా తమ ప్రయాణాన్ని తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత తిరిగి నేరుగా వారు తమ స్వస్థలానికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందంటే ఎండ తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు నగరి కాళహస్తి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక 6గురికి పైగా వడదెబ్బ తీవ్రతకు మరణించారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానికులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎండ చాలా ఎక్కువగా ఉందండి. బయట రావాలంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో బయట రావాలన్నా చాలా ఎక్కువగా ఉంది. అందులో ఎక్కడ చల్లి వేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ రోడ్లు ఎక్కడ నాకు ప్రభుత్వం చలివేంద్రం ఏర్పాటు చేసి మంచి నీళ్లు ఎండకిచ్చేటట్టుగా అంటే కూడా బాగుంటాయని జరుగుతున్నాం. ఎండ 40-42 డిగ్రీలు ఉండాలి కాబట్టి బయట రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండ తీవ్రత ఉంది, మీరు ఈ విధంగా బయట తిరుగుతున్నారు, ఎలా ఉంది మీ పరిస్థితి? ఎండ గురించి ఏం అడుగుతారు సార్? ఇది పెళ్ళిపోయిన కాళ్ళు పెట్టినట్లు ఉంది. ఆ వ్యాపారాలు అయితే పూర్తిగా పడిపోయినాయి. 100-200 సంపాదించేది 50 రూపాయలకు వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా? ఎండ గురించి మా అభిప్రాయం ఇంతే. ఎండకు సామాన్యుడితో పాటు చిన్న చిరు వ్యాపారస్తులు కూడా బలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇళ్లలో అయితే ఏసీలు కూలర్లతో గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్ గాలికి మరింత వేడి తీవ్రమవుతున్న పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వచ్చే యాత్రికుల కోసం చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని ఇక్కడ భక్తులు యాత్రికులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిహెచ్సిల్లో సెలైన్ బాటిల్స్ విరివిగా అందుబాటులో ఉంచి వడదెబ్బకు కానీ డీహైడ్రేషన్కి గురైన వారికి వెంటనే వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎండ తీవ్రత మరింతగా 60 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉండడంతో ఈ 60 రోజులు ఎలా గడపాలనే భయాందోళన ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి నుంచి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉదయం 9 గంటలు దాటాక బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భానుడి ప్రతాపానికి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా బెంబేలెత్తుతున్నారు. విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. భానుడు బగబగమంటున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉన్నాయంటే ఇక మే నెల వచ్చిందంటే ఎండలు ఎలా ఉంటాయని నగరవాసులు భయపడుతున్నారు. అయితే ఈ విజయవాడలో ప్రస్తుతం వారం 10 రోజులుగా కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. దాదాపు 38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదు. అటు స్కార్ఫ్లు కట్టుకొని రావడం దగ్గర నుంచి క్యాప్లు, హెల్మెట్లు ధరించడం ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని కానీ అందరూ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలాగే చిన్నపిల్లల విషయానికి వస్తే ఇక చిన్నపిల్లల్ని బయటకు తీసుకురాకపోవడమే మంచిదని అంటున్నారు వైద్యులు. అలాగే ఒకవేళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకైనా సరే వారికి తగిన జాగ్రత్తలు ఇంటిలో కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ పట్టించడం దగ్గర నుంచి ఇలా శీతల పానీయాల దగ్గర నుంచి ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. మరి ఇప్పుడు ఎండలు అధికంగా ఉన్నాయి. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎలా ఉన్నాయి ఎండలు, ఎలా ఉన్నాయి, మీరు ఎలా తట్టుకుంటున్నారు? బయట మీరు ఆటో డ్రైవర్ అనుకుంటా కదా? నేను ఆటో డ్రైవర్నండి. ఇప్పుడే ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలాగ ఉన్నాయంటే రేపు రాను మరీ దారుణంగా ఉంటుంది. దానికి తోడు మీ ఆటోలో ప్రయాణం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కే ప్యాసింజర్లు కూడా చాలా ఇదిగా ఉంటుంది.
ఇక దానికి తోడు రేపు రోహిణి గారితో వస్తే ఇంకా ఏ విధంగా ఏ డిగ్రీలు సెల్సియస్ నమోదైద్దా అని ముసలి మొత్తగా ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ మొదటి వారంలోనే ఎలాగ ఉన్నాయంటే రానున్న కాలం ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎండకి ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా కొబ్బరి బొండ నీళ్ళు, మజ్జిగ అలాంటివి తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా రానున్న కాలంలో ఇంకా ముదిరిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం అయితే అవసరం అంటున్నారు. అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎలా ఉన్నాయి అమ్మా ఎండలు? ఎలా ఉన్నాయి? ఎలా ఉంటున్నావు? ఎండలకి ఎలా ఉంటున్నావు చెప్పు. చెప్పు. ఎండలు ఎక్కువగానే ఉన్నాయి, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎలా ఉంది మరి? ఎక్కువ వాటర్ తీసుకోవడం అట్లా ఏం చేస్తున్నారా? వాటర్ తీసుకుంటున్నాం. ఎండలకి బయటికి రావాలంటే ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తాం, ఇంట్లోనే ఉంటున్నారు. బయటికి ఎప్పుడైనా అవసరం అయితే తప్ప బయటికి రావట్లేదా? సో పెద్దవాళ్ళు కూడా నిజంగా బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ఏదైనా మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో తప్ప మిగిలిన టైంలో బయటికి రావాలంటేనే భయపడుతున్నాము, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అని అయితే అంటున్నారు. ఇప్పుడే ఈ విధంగా ఎండలు ఉన్నాయంటే నెక్స్ట్ ఇంకా మే నెల వచ్చిందంటే ఎండలు ఎలా ఉంటాయో అని భయపడాల్సిన పరిస్థితి. అలాగే రోహిణి కార్తె వచ్చిందంటే రోడ్లు బద్దలవుతాయంటారు. మరి రోహిణి కార్తె రాకముందే కూడా ఇలా ఎండలు ఇలా ఉన్నాయంటే ఇంకా ఏం చెప్పాలని అయితే అంటున్నారు. అలాగే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అందరూ కూడా హెల్మెట్లు ధరించి అలాగే స్కార్ఫ్లు, కర్చీఫ్లు కట్టుకుని మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా బయటికి రావాలంటే అలాగే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మరి వీళ్ళు కూడా ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుని కానీ బయటకు వెళ్ళలే. ఇక్కడ సరే వాచ్మెనా ఎలా ఉన్నాయి? మీ సెక్యూరిటీ ఎలా ఉన్నారు? ఈ ఎండలకి మీరు ఎప్పుడు బయటే నిలబడుతూ ఉంటారు, ఎలా ఉంటున్నారు ఎండల్లో? రైట్, మీరైతే మాట్లాడలేని పరిస్థితి. పేరెంట్స్ ఉన్నారు పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారండి. ఎలా ఉన్నాయండి ఎండలు? బాగా ఉన్నాయండి. అప్పుడు వాళ్ళని తీసుకెళ్లాలంటే మీరు ఎలా వస్తారు? చాలా కష్టంగా ఉందండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంబులెన్స్ ఎట్లాంటివి ఉపయోగిస్తున్నారు? ఉపయోగిస్తున్నాను, వ్యాన్లో వస్తుంది పాప, చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ కూడా వారిని తీసుకెళ్లేందుకు మధ్యాహ్నం పూట రావడానికి కొంత ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. అలాగే పిల్లల విషయంలో కూడా ఇక వ్యాన్లు, ఆటోలు ఇలాంటివి ఉపయోగించుకొని పిల్లల్ని తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో స్వప్న, ఎన్టీవీ, విజయవాడ.